హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో ముఖ్యమైన అంశాలు అన్నీ కూడా నేను చెప్తా. చివరి వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. మీ యొక్క ప్రతి లైక్ ఇంపార్టెంటే అండ్ షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఇక యూట్యూబ్లో ఒక కొత్త సెట్టింగ్ వచ్చిందండి. కార్నర్లో సెట్టింగ్స్ ఉంటుంది కదా, అంటే నేను మాట్లాడేది మీకు ఆటోమేటిక్గా ఇంగ్లీష్లో వచ్చింది అనుకోండి, మీ మొబైల్లోనే సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవచ్చు. యూట్యూబ్లో చివరి కార్నర్లో సెట్టింగ్స్లోకి వెళ్ళి అక్కడ ఆడియో ట్రాక్ అని ఉంటుంది. ఆడియో ట్రాక్లో ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ అని ఉంటుంది, తెలుగు ఒరిజినల్ ఉంటుంది. మీరు తెలుగు ఒరిజినల్ సెలెక్ట్ చేసుకుంటే యాజ్ ఇట్ ఈజ్ తెలుగులో వస్తుంది. అంతే తప్ప మీకు ఇంగ్లీష్లో వస్తే నా ఛానల్ ఏదో అయిపోయిందనో, హ్యాక్ అయిపోయిందనో అనుకోవద్దు. ఎందుకంటే నిన్న చాలామంది సబ్స్క్రైబర్స్ నాకు మెసేజ్ పెట్టారు, అన్న మీ ఆడియో ఇంగ్లీష్లో వచ్చేస్తుంది చూసుకోండి అని. నాదే కాదు, యూట్యూబ్ వాడే ఆ సెట్టింగ్ చేశాడు. చాలామందికి ఆ సమస్య ఉంది. సరే, అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను అంతే. ఇక 1,00,000 మంది మార్గదర్శులు, 15 లక్షల బంగారు కుటుంబాలు, పేదలకు సాయం అందించేందుకు ప్రత్యేక ప్రణాళిక. 2029 నాటికి పేదరికం లేని సమాజమే లక్ష్యం. త్వరలో నిరుద్యోగ భృతి. చచ్చింది నిరుద్యోగ భృతి అంటండి త్వరలో. ఇప్పటికే ఫ్రీబీస్ ఎక్కువైపోతున్నాయి. వాళ్ళకి ఉద్యోగాలు లేవు. పోలీసు 2022లో నోటిఫికేషన్ వచ్చిన పోలీసు నియామకాలు ఇంకా పూర్తవల. ఇంకా జాబ్ క్యాలెండర్స్ ఈ సంవత్సరం ఇంకా బయటికి రాల. ఈ 7.5 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి ఒప్పందాలు చేసుకున్నారు పరిశ్రమలతో. వాటిని సాధ్యమైనంత త్వరగా తీసుకొచ్చే ప్రయత్నం చేయకుండా నిరుద్యోగ భృతి ఏంటండి? డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తున్నాయా? డబ్బులు ఏమైనా రాష్ట్రానికి వచ్చి పడిపోతున్నాయా? వద్దంటున్న రాష్ట్ర ఖజానా నిండిపోతుందా? ప్రతి మంగళవారం అప్పుల కోసం ఆర్బీఐ కాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం మనం. ప్రతి మంగళవారం ఏదో ఒక బాండ్ తాకట్టు పెట్టి అప్పులు తీసుకొస్తున్నాం. దేశంలోనే ఎక్కువ అప్పులు చేస్తున్నాం ప్రజెంట్. గతంలో వైసీపీ వాళ్ళు అప్పులు చేసినప్పుడు ఇదే టీడీపీ నాయకులు అండ్ జనసేన నాయకులు అప్పులు చేసేస్తున్నారు, రాష్ట్రాన్ని అది చేసేస్తున్నారు, ఇది చేస్తున్నారు అన్నారు. మరి వాళ్ళకంటే వీళ్ళు ఎక్కువ అప్పులు చేస్తున్నారని ఎంతమందికి తెలుసు? సో ఇదిగోండి, దేశంలో పింఛన్లకు అధికంగా ఖర్చు చేస్తున్న రాష్ట్రం మనదే. హర్యానాలో 2,000 ఇస్తుంటే ఏపీలో 4,000 నుంచి 15,000 వరకు ఇస్తున్నాం అనమాట. కరెక్టే. దేశంలో అత్యధికంగా పింఛన్ల కోసం ఖర్చు చేస్తుంది మనమే. దేశంలో అత్యధిక అప్పులు చేస్తున్నది మనమే ప్రస్తుతానికి. మంగళవారం ఆర్బీఐకి అప్పుల కోసం ఇండెంట్ పెట్టే రాష్ట్రాల జాబితాలో మనం టాప్లో ఉంటాం. ఒక్కోసారి 7,000 కోట్లు 5,000 కోట్లు అప్పు అడుగుతాం. కింద కర్ణాటక, తమిళనాడు, హర్యానా లాంటి రాష్ట్రాలు 2,000 కోట్లు 1,500 కోట్లు మాత్రమే అప్పు అడుగుతాయి. అప్పుడు కాస్త సిగ్గుపడాల్సి వస్తుంది. ఇదిగో ఇవి అప్పు చేసి డప్పులు కొట్టుకుంటున్నాం. అప్పు చేసి పప్పుకోడు, సింపుల్గా చెప్పుకోవాలంటే. ఇదిగో ఇప్పుడేమో నిరుద్యోగ భృతి అంట. ఈ అన్నదాత సుఖీభవ 21వ తేదీన అన్నారు. జూలై 2వ తేదీ వచ్చింది, ఇంక ఇవ్వలేదు. ఇప్పుడు అన్నదాత సుఖీభవ పూర్తిగా రైతుల ఖాతాల్లో పడకుండానే నిరుద్యోగ భృతి గురించి అప్పుడే ప్రకటనలు మొదలుపెట్టారు. అంటే ఈ పథకాలు తప్పు పెడితే మళ్ళీ పేదలు లబ్ధిదారులు చాలామంది హర్ట్ అవుతారు. మాకు వచ్చే పథకాలను తప్పు పడుతున్నాడు ఈయన అని. కానీ పథకాలు ఇవ్వడం వల్ల రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోతుంది అనేది మర్చిపోకూడదు. పోనీ ఇప్పుడు ఏమైనా పథకాలు ఆపేసే సాహసం ఎవరైనా చేయగలరా? చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ చేయలేరు. ఎందుకంటే పథకాలు ఇవ్వకపోతే పక్కన ఏడవడానికి గోతికాడు నక్కలాగా ఒక పార్టీ రెడీగా ఉంది. ఒక్క పథకం కాస్త లేట్ చేసినా, ఆపేసినా ఏడవడానికి, రాజకీయ ప్రయోజనాలు వాళ్ళు పొందడానికి. సో రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ తప్పనిసరి పరిస్థితుల్లో పోటాపోటీగా పథకాలు ప్రకటించి ఇచ్చేసి అప్పులు చేసేసి తన్నుకు సావండి, తాంబూలాలు ఇచ్చాం తన్నుకు సావండి అనేటట్టు చెప్తున్నారు. ఆ అప్పులు, ఆ బాధ అంతా ఎవరికి పడుతుంది? నిరుద్యోగ భృతి ఇస్తారు, దానికోసం అప్పు తీసుకొస్తారు. ఫ్యూచర్లో ఎవరు తీర్చాలి? వాళ్ళ జేబుల్లో డబ్బులు ఏమైనా తీరుస్తారా? లేదా వాళ్ళ ఆస్తులు ఏమైనా తీరుస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు, చంద్రబాబు గారు ఆస్తులు, పవన్ కళ్యాణ్ గారు ఆస్తులు అమ్మేసి అప్పులు తీరుస్తారా? లేదు కదా. సో అప్పులు తీర్చాల్సింది ప్రజలే. ఎప్పటికైనా భవిష్యత్తులో అప్పులు పెరుగుతూ ఉంటాయి, ప్రజల నెత్తి మీద భారం పడుతుంది. అది అప్పులు తీర్చడానికి మళ్ళీ ఏదో ఒక పన్నులు వేస్తారు. చూడండి, నిన్న మద్యం పర్మిట్ రూమ్లు ఇచ్చారు, ప్రభుత్వానికి ఒక 500 కోట్ల ఆదాయం వస్తుంది. అలా ఏదో ఒక దిక్కుమాలిన పని చేస్తారు. సో ఈ హెడ్డింగ్ వరకు బాగుంది. 1,00,000 మంది మార్గదర్శులు, 15 లక్షల బంగారు కుటుంబాలు అనేది అది P4లో భాగంగా. అది మంచి ప్లానే. అది కొంతవరకు అమలవుతోంది. కాకపోతే అది చాలామందికి అర్థం కావట్లేదు అంటలే. సో అది చంద్రబాబు గారికి. అయితే నిన్న చంద్రబాబు గారి పర్యటనలో ఒక భిన్నమైన వాతావరణం కనిపించింది. ఏంటంటే అసలు ఎటువంటి సెక్యూరిటీ లేకుండా, హంగు ఆర్భాటాలు లేకుండా ఆయన సాధారణ మనిషిలాగా జనంతో కలిసిపోయి ప్రయాణించారు. ఇదిగోండి, డప్పు కొట్టి కారులో తిప్పి చంద్రబాబు కొత్త వరవడి, భద్రతా సిబ్బందిని పక్కన పెట్టి ప్రోటోకాల్ వదిలేసి జనంతో మిళితం.
పెన్షన్ల పంపిణీలో పనిలో పనిగా లబ్ధిదారుల వ్యక్తిగత సామాజిక జీవన రీతులను అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం మలకపల్లి గ్రామంలో పేదల సేవలో ముఖ్యమంత్రి చంద్రబాబు తన కారులో చర్మకారుడు పోసిబాబును ఎక్కించుకొని 2 కిలోమీటర్ల ప్రయాణం. అతని వృత్తి, జీవన స్థితిగతులు, వ్యక్తిగత సమస్యలు, కుటుంబ నేపథ్యం సవివరంగా అడిగి తెలుసుకున్న సీఎం చర్మకారు వృత్తితో సమస్యలపై ఆరా. డప్పు తీసుకుని వాయించిన చంద్రబాబు ఊరంతా తిరిగి ఎక్కడెక్కడ లబ్ధిదారులతో కరచాలనాలు, వృద్ధులకు భరోసా, పింఛన్ అందుతున్న విధానంపై అడిగి తెలుసుకున్న సీఎం పెన్షన్ల పంపిణీలో ఏ నెలకు ఆ నెల భిన్న రీతుల్లో ఆసక్తిగా సాగుతున్న చంద్రబాబు పర్యటనలోని బాగుంది. నిన్న ఈవెన్ పోలీసులు కూడా ఎక్కడ హంగు ఆర్భాటాలు చేయాల. పోలీసులు కూడా సాధారణ యూనిఫామ్ లేకుండా అంట సాధారణ జనంలో కలిసిపోయారంట. కలిసిపోయి ఎక్కడ ఓవర్ చేయలేదు. అది నిన్న మనకి చంద్రబాబు గారి పర్యటనలో కనిపించింది. అయితే అది ఈవెన్ ఆంధ్రప్రభలో కూడా రాసే ఉంటారు కదా. ఇదిగోండి, ఆలోచించండి. రాజకీయ రౌడీలతో ప్రమాదం. వివేక హత్య కేసులో నన్నే మోసం చేశారు. ఆ రోజే అరెస్ట్ చేసి ఉంటే రాష్ట్రానికి మేలు జరిగేది. ఆ 5 ఏళ్ళు నన్ను బయటకు రానివ్వలేదు. దుష్ప్రచారాన్ని నమ్మితే భవిష్యత్తు చీకటే. నాటి విధ్వంసం నుంచి నేడు వికాసానికి. ఒకటిన నిద్రలేచిన వెంటనే గ్రామాలన్నీ కలకల. ఇందుకు పింఛన్ల పంపిణీయే ప్రధాన కారణం. ఆగస్టు 15 నాటికి 1,00,000 బంగారు కుటుంబాలు. 2029 కల్లా పేదరిక నిర్మూలనే P4 లక్ష్యం అని చంద్రబాబు గారు చెప్పిన అంశాలన్నీ కూడా ఈవెన్ ఇందులో కూడా వేశారన్నమాట. సీఎం కారులో చర్మకారుడు 2 కిలోమీటర్ల ప్రయాణం. సీఎం హెలికాప్టర్ విజిబిలిటీ సమస్య. నేటి నుంచి తొలి అడుగు ఏడాది పాలనపై ప్రజల్లోకి టీడీపీ. సో ఇవి చంద్రబాబు గారి పర్యటనకు సంబంధించి. ఇక రైల్వే శాఖ కొత్త యాప్ ఒకటి తీసుకొచ్చింది. రిజర్వేషన్ల కోసం, పిఎన్ఆర్ నెంబర్ చెక్కింగ్ కోసం, ప్రయాణంలో ఫుడ్ బుకింగ్ కోసం అండ్ ట్యాక్సీ బుకింగ్ కోసం, సరుకు రవాణా కోసం, ఆహార బుకింగు, ప్రయాణం ప్లానింగు, రైళ్ల సమయాలు అన్నీ మొత్తం ఆల్ ఇన్ వన్ అనమాట. సో దానికోసం రైల్ 1 అనే ఒక మొబైల్ యాప్ తీసుకొచ్చింది. ఆ యాప్లోనే మనం అమౌంట్ కూడా జమ చేసుకోవచ్చు. ఆర్ యాప్ అని ఉంటుంది, ఆర్ వ్యాలెట్ అని ఉంటుంది. ఆ వ్యాలెట్లో మనం మొబైల్ కూడా అమౌంట్ కూడా వేసుకోవచ్చు. దాంతోనే డైరెక్ట్ బుక్ చేసుకోవచ్చు అనమాట. సూపర్ యాప్ను ఆవిష్కరించిన రైల్వే మంత్రి ఆండ్రాయిడ్, iOS వినియోగదారులందరికీ అందుబాటులోకి. రైల్వే సేవలన్నింటికీ ఒకే యాప్ రైల్ 1. బాగుంది, మంచి ప్రయత్నం. తర్వాత 2 ఏళ్లలో 3.5 కోట్ల ఉద్యోగాలు. దేశంలో ఉపాధి కల్పనకు భారీ ప్రోత్సాహక పథకం 99,446 కోట్లతో ఈఎల్ఐ కేంద్ర మంత్రిమండలి ఆమోదం. ప్రైవేటు రంగంలో పరిశోధనలకు 1,00,000 కోట్లతో సంచిత నిధి. 2036 ఒలింపిక్స్ లక్ష్యంగా నూతన జాతీయ క్రీడా విధానం. ప్రపంచ స్థాయి శిక్షణ, క్రీడా సదుపాయాలపై ప్రత్యేక దృష్టి. దేశంలో భారీ సంఖ్యలో ఉద్యోగాల సృష్టితో పాటు ప్రైవేటు రంగంలో పరిశోధనలు, నవ్యావిష్కరణలు ప్రోత్సాహానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుందంటండి. 2036లో ఒలింపిక్ క్రీడల నిర్వహణ మన దేశానికి దక్కేలా చేసుకోవడానికి వ్యూహాత్మక మార్గసూచిని ప్రకటించింది. ప్రధాని మోదీ అధ్యక్షతన మంగళవారం ఢిల్లీలో కేంద్ర కేబినెట్ సమావేశమై తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా చెప్పారనమాట. దీనిలో అత్యంత కీలకం ఏంటంటే ఉపాధి అనుసంధాన ప్రోత్సాహక పథకం అమలుకు తాజాగా 99,446 కోట్లు వెచ్చించడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. దీనిలో భాగంగా వచ్చే 2 రోజుల్లో 3.5 కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తారు అనేది లక్ష్యం. బాగుంది. తర్వాత రాజధాని మలివిడత భూ సమీకరణకు అంతా సిద్ధం. మెజారిటీ గ్రామాల్లో ఇప్పటికే గ్రామ సభలు పూర్తి, త్వరలో నోటిఫికేషన్. రాజధాని అమరావతి నిర్మాణం కోసం 2వ విడతలో దాదాపుగా 44,000 ఎకరాలకు పైగా భూ సమీకరణ చేయడానికి ప్రభుత్వం మొత్తం సిద్ధం చేసింది. ఆ గ్రామాలు ఏ గ్రామాల్లో ఎంతెంత భూమి అవసరం, ఎవరెవరి భూమి అవసరం అనేది గుర్తించి ఆల్రెడీ గ్రామ సభలు జరిగాయి. సో త్వరలోనే వాళ్ళతో ఒప్పందాలు కుదుర్చుకొని భూ సమీకరణ జరిగిపోద్ది అనమాట. ఇక అత్యంత విషాదకరమైన, బాధాకరమైన వార్త చాలామందికి తెలిసే ఉంటుంది. బివి పట్టాభిరామ్ గారు వ్యక్తిత్వ వికాస నిపుణులు. ఆయన రాసిన పుస్తకాలు చాలామంది చదివే ఉంటారు. చదవకపోతే ఒకసారి చదవండి. ఆయన ఆలోచనలను ప్రభావితం చేయగలిగే వ్యక్తి. ఆయన స్పీచ్ విన్నా, ఆయన పుస్తకాలు చదివినా మనలో ఖచ్చితంగా ఎంతో కొంత మార్పు వస్తుంది. వ్యక్తిగతంగా నేను కూడా ఈనాడులో ట్రైనింగ్లో ఉన్నప్పుడు, ఈనాడు ట్రైనింగ్లో వ్యక్తిత్వ వికాస తరగతులు కూడా జరిగేవన్నమాట. అలా జరిగినప్పుడు ఆయన ఒక క్లాస్కి వచ్చారు. అండ్ డాక్టర్ వర్లు గారని ఆయన కూడా ఒక క్లాస్కి వచ్చేవాళ్ళు. సో అట్లా ఆయనతో, అంటే ఆయన స్పీచ్, ఆయనతో నేరుగా మాట్లాడే అవకాశం దక్కిందనమాట. చాలా గొప్ప వ్యక్తి. సో ఆయన నిన్న గుండెపోటుతో మరణించారు. బహుముఖ ప్రజ్ఞాశాలి పట్టాభిరామ్ కన్నుమూత. గుండెపోటుతో ఆసుపత్రిలో తుదిశ్వాస. ఇంద్రజాలికుడు, వ్యక్తిత్వ వికాస నిపుణుడు, రచయితగా ప్రఖ్యాతి. మూఢనమ్మకాల నిర్మూలనకు కృషి, కౌన్సిలింగ్తో ఎన్నో కుటుంబాలకు బాసట.
బహుముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు, ఇంద్రజాలికుడు, రచయిత, బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ బివి పట్టాభిరామ్ గుండెపోటుతో కన్నుమూశారు. కొన్నేళ్లుగా ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. సోమవారం సాయంత్రం డయాలసిస్ కోసం హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఒమేగా ఆసుపత్రికి వెళ్లారు. ఆ తర్వాత ఒక్కసారిగా గుండెపోటు రావడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వైద్యులు శ్రమించిన ఫలితం లేకపోయింది. సోమవారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారని వైద్యులు ప్రకటించారు. తర్వాత ఒక చేత్తో భాజపా జెండా మరో చేత్తో కూటమి ఎజెండా. రాష్ట్రంలో భాజపాను తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దుతా, పార్టీ వైభవం, ప్రభుత్వ గొప్పతనం ప్రజల్లోకి తీసుకెళ్తాం. భాజపా ఏపీ శాఖ నూతన అధ్యక్షుడు పివిఎన్ మాధవ్. మాధవ్ గారు నిన్న ఆంధ్రప్రదేశ్ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారనమాట. ఆంధ్రప్రదేశ్లో భాజపాను తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దుతానని, పార్టీ కార్యకర్తలు గర్వపడేలా బలోపేతం చేస్తానని భాజపా ఆంధ్రప్రదేశ్ శాఖ నూతన అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ అన్నారు. ఏ టర్నింగ్ తీసుకోకుండా ఉంటే చాలు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు అనగానే మేబీ వైసీపీకి అనుకూలంగా ఉంటారు లేదా టీడీపీకి అనుకూలంగా ఉంటారు అనే అపవాదం ఉంది. అలా కాకుండా జాగ్రత్తగా ఉండి పార్టీని బలోపేతం చేసుకొని పార్టీ పొత్తు ధర్మం ప్రకారం కూటమికి అనుకూలంగా జాగ్రత్తగా వ్యవహరిస్తే చాలు. ఎందుకంటే బీజేపీ అనగానే వీళ్ళు ఏదో ఒక పార్టీకి అనుకూలం, ఏదో ఒక పార్టీకి వ్యతిరేకం అనే మాట ఉంటుంది. అది లేకుండా ఉంటే చాలు. తర్వాత సింగయ్య మృతి కేసులో జగన్, వైకాపా నేతలపై తదుపరి చర్యలు నిలిపివేత. కౌంటర్ వేసేందుకు స్వల్ప సమయం కోరని ఏజీ, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని అభ్యర్థన, తోసిపుచ్చిన న్యాయమూర్తి. తప్పదు, ఎందుకంటే పెట్టిందే తప్పుడు కేసు. దాన్ని ఎలా సమర్థించుకుంటారు కోర్టులో? దాన్ని సమర్థించుకోలేక కౌంటర్ దాఖలు చేయడానికి మాకు టైం ఇవ్వండి అని చెప్పి ఏజీ అడిగారంట. ఆల్రెడీ 6 రోజులు టైం ఉంది, ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి అని చెప్పారు. ఈ 6 రోజుల్లో నిన్న ఇవ్వచ్చుగా కౌంటరు, నిన్న కౌంటర్ దాఖలు చేయాలి, ఇంకా టైం అడిగారు. హైకోర్టులో ఎందుకు ఇస్తాయి? అందుకని వాళ్ళకి తదుపరి చర్యలు ఏమీ తీసుకోవద్దు, అరెస్టులు చేయొద్దు. దళితుడు చీలి సింగయ్య మృతి ఘటనలో గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు మాజీ సీఎం జగన్, రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేర్నాని, విడుదల రజని, జగన్ వ్యక్తిగత కార్యదర్శి నాగేశ్వరరెడ్డిపై నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలను హైకోర్టు నిలిపివేసింది. న్యాయమూర్తి జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి మంగళవారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. విచారణను 2 వారాలకు వాయిదా వేశారు. అంతకుముందు పోలీసుల తరపున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దు అని న్యాయమూర్తిని పలుమార్లు కోరారు. ఆ అభ్యర్థనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. పెట్టిందే అంత క్రిటికల్ కేసు అయినప్పుడు, అంత క్రిటికల్ కేసులో ముందస్తు ప్లానింగ్ లేకుండా హైకోర్టుకు వెళ్ళిపోయి మాకు టైం ఇవ్వండి అంటే ఎందుకు ఇస్తాయి కోర్టులు? అయ్యో, లీగల్ సెల్ ఒక రకంగా ఫెయిల్యూర్లో ఉంది ప్రస్తుతానికైతే. టీడీపీ కూటమి గవర్నమెంట్లో లీగల్ సెల్. ఇక నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ తమాల్ రష్యాలో ప్రత్యేక కార్యక్రమం. రాబోయే 3 రోజుల పాటు మోస్తారు వర్షాలు అంటండి. శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దంట. ఇక వైకాపా నేత వంశీకి షరతులతో కూడిన బెయిల్. ఇక వల్లభనేని వంశీ గారికి అన్ని కేసుల్లో కూడా బెయిల్ వచ్చేసినట్టే. ఆయన ఈవేళ పూర్తిగా కంప్లీట్గా రిలీజ్ అయిపోతారు. ఎప్పుడో ఫిబ్రవరి 13వ తేదీన ఆయన అరెస్ట్ అయ్యారు. దాదాపుగా 138 రోజుల పాటు జైల్లో ఖైదీగా ఉన్నారు. మధ్యలో చికిత్స కోసం బయటకు వచ్చినప్పటికీ ఇంకా పూర్తిగా ఈరోజు ఆయన బయటకు వచ్చేస్తారనమాట. ఇక మీ ఫోనే మీకు గన్. సోషల్ మీడియాను విస్తృతంగా వాడుకోండి. నా పాదయాత్రలో మీతో కలిసి పనిచేస్తా. వైకాపా యువజన విభాగం ప్రతినిధులతో ఆ పార్టీ అధ్యక్షుడు జగన్. నిజానికి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు జాగ్రత్తగానే మాట్లాడారు, మంచి సబ్జెక్టే చెప్పారు. మీరందరూ యువత, మీరందరూ ప్రస్తుతానికి యువజన విభాగ అధ్యక్షులుగా ఉన్నారు. భవిష్యత్తులో మీరే ఎమ్మెల్యేలు అవ్వాలి. సోషల్ మీడియాను చాలా జాగ్రత్తగా వాడండి. భవిష్యత్తులో మీతో కలిసి పనిచేస్తానని చెప్పి యువతకు నూరు పోశారనమాట. ఇదిగోండి, అండగా నిలబడాలి, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి. యువజన విభాగం ప్రతినిధులకు వైఎస్ జగన్ దిశానిర్దేశం. అందరినీ చిరునవ్వుతో పలకరించాలి. ఏదైనా సమస్య వస్తే తోడుగా నిలబడి పోరాడాలి. ఎమ్మెల్యే కావడం మీ అందరి లక్ష్యం కావాలి. అందుకు పార్టీ యువజన విభాగం పదవి తొలి అడుగు. మీరు ఎదగడం మీ చేతుల్లోనే, మిమ్మల్ని పెంచడం నా చేతుల్లో ఉంది. ఈ రోజు నుంచే పని మొదలు పెట్టండి. ఇది సోషల్ మీడియా యుగం. మీ ఫోన్ ఒక గన్ లాంటిది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నాయకుడిగా ఎదిగేందుకు అవకాశం. కానీ విలువలు, విశ్వసనీయత చాలా ముఖ్యం. నేను ఏనాడు ఆ రెండింటిని విడిచిపెట్టలేదు. ఇది కరెక్ట్. సరే, పైదంతా ఓకే అనుకున్నాం. విలువలు, విశ్వసనీయత దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం మన పేటెంట్ తీసుకున్నారు మీరు. డిక్షనరీలో కూడా రేపు పొద్దున్న విలువలు, విశ్వసనీయత అని వస్తే పక్కన జగన్ అని రాసేస్తారు కొన్ని రోజులు అయ్యాక.
అమ్మతో కలిసి ఈ ప్రస్థానం మొదలుపెట్టా, విలువలకు కట్టుబడి రాజకీయాలు చేసే, హామీలు ఎగ్గొట్టే విధానాన్ని ఎండగొడుతూ ఈ సర్కారును నిద్రలేపుతున్నామని జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యూచర్లో నేను పాదయాత్ర చేస్తాను కాబట్టి నాతో పాటు మీరు ఉండాలి అది ఇది అని చెప్పుకొచ్చారు స్పీచ్. ప్రతికూల వాతావరణంతో వెనుదిరిగిన సీఎం హెలికాప్టర్ గన్నవరం విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్, ప్రత్యేక విమానంలో రాజమహేంద్రవరం చేరుకుని చంద్రబాబు. ఓకే, కష్టాలు చెప్పుకుంటూ భావోద్వేగం, ముఖ్యమంత్రితో కలిసి కారులో ప్రయాణించిన సామాన్యుడు. బనకచర్లకు అంగీకరించాం, తెలంగాణ మంత్రి ఉత్తమ్. మూర్ఖత్వం. తెలంగాణది బనకచర్ల విషయంలో, బనకచర్ల ప్రాజెక్టు విషయంలో తెలంగాణ వాళ్ళది మూర్ఖత్వం, మొండి వాదన, పనికిమాల వాదన. వీళ్ళేమో వాళ్ళకి సబ్జెక్ట్ చెప్పలేకపోతున్నారు. అరే బాబు ఖాళీ వాటరే, మిగిలిపోయిన వాటర్ వాడుకుంటాం అని వీళ్ళు గట్టిగా చెప్పలేకపోతున్నారు. ఇక అదృశ్య శక్తి ఎవరు? మద్యం ముడుపుల సొత్తు ఎవరి ఆదేశాలతో వైకాపా అభ్యర్థులకు చేర్చారు? వైకాపా నేత చెవిరెడ్డి వెంకటేశ నాయుడుకు సిట్ ప్రశ్నలు, జవాబులు చెప్పకుండా చెవిరెడ్డి దబాయింపు, తనపై తప్పుడు కేసు పెట్టారంటూ కేకలు. సో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని నిన్న సిట్ విచారణలో మీరు ముడుపులు ఎక్కడెక్కడికి మళ్లించారు, ముడుపులు డబ్బులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి మీరు పదే పదే వెళ్ళారు కదా అంటే, నేనేమో అక్కడికి వెళ్ళలేదు, ఆ పక్క అపార్ట్మెంట్లోనే ఆ పక్కనే మా పార్టీ నాయకుడు ఉంటే అతన్ని కలవడానికి వెళ్ళాను, ముడుపులు ఉన్న చోటకి నేనేమి వెళ్ళలేదని చెప్పాడంట. మీరు వెళ్ళారు, మీరు అతనితో మాట్లాడినట్టు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ముడుపులు ఎవరైతే హ్యాండిల్ చేస్తున్నారో అతనితో మీరు ఫోన్ మాట్లాడినట్టు మా దగ్గర ఫోన్ రికార్డ్స్ ఆధారాలు ఉన్నాయంటే మౌనంగా ఉన్నాడు, సమాధానం చెప్పలేదంట. సో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి దగ్గర నుంచి అస్సలు సమాధానాలు రాబట్టలేరు. ఆయన మహా తెలివైన వ్యక్తి, మొండి బయటపడే వ్యక్తి కాదు. సో ఆయన 3 రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్నారనమాట. సాధారణంగా లొంగే రకం కాదు ఆయన. చూసారా, నిన్న విచారణ కోసం తీసుకెళ్తుంటే సిట్ అధికారులకు శాపనార్థాలు పెడుతున్నాడంట. మిమ్మల్ని దేవుడు శిక్షిస్తాడు, మిమ్మల్ని వదిలిపెట్టదు, ప్రకృతి మిమ్మల్ని వదిలిపెట్టదు అంటూ సిట్ అధికారుల మీద ఎగిరి గెంతాడంట ఆయన. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పారిపోవాలని ఎందుకు ఆదేశించారు? సార్వత్రిక ఎన్నికల సమయంలోనే గతేడాది మే 9న గరికపాడు చెక్ పోస్ట్ వద్ద పట్టుబడ్డ మద్యం ముడుపుల సొమ్ము 8.36 కోట్లు ఎవరికి అందజేయడానికి తీసుకెళ్తున్నారు అని సిట్ అధికారులు అడగ్గా, ఆ డబ్బులతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెవిరెడ్డి సమాధానం ఇచ్చినట్టు తెలిసింది. ఏ సంబంధము లేకపోతే ఆ లారీని అప్పటి మీ గన్మెన్ గిరిధర్, పిఏ నవీన్ ఎందుకు అనుసరిస్తున్నారు? ఆ డబ్బు పట్టుబడిన వెంటనే మీరు గన్మెన్ గిరికి ఫోన్ చేసి ఫోన్లు ఆఫ్ చేసి పారిపోవాలని ఎందుకు ఆదేశించారు అని అడగ్గా మౌనం ఊహించినట్టు తెలిసింది. రాజకేశ్వరరెడ్డి ఇచ్చిన ముడుపుల సొమ్మును గత ఎన్నికల్లో ఏ నియోజకవర్గాల్లోనూ వైకాపా అభ్యర్థులకు ఎంతెంత ఇచ్చారని అడగగా తాను ఎవరికి డబ్బులు పంపిణీ చేయలేదని చెవిరెడ్డి దబాయించినట్టు సమాచారం. చెవిరెడ్డి సన్నిహితుడు వెంకటేశ నాయుడును సిట్ అధికారులు ఇవే ప్రశ్నలు అడగగా ఆయన అన్నిటికీ డొంక తిరుగుగా తప్పించుకున్న రీతిలో సమాధానాలు ఇచ్చారంట. అదే సామాన్యుడిని అరెస్ట్ చేస్తే ఇలా అడుగుతారా? 3rd డిగ్రీ ఉంటుందన్నమాట. కానీ వీఐపీలు కదా, పొలిటికల్ కేసులు కదా, అవే ఉండవు. ఇక గుడివాడలో 46 కోట్లతో కోర్టు భవనాల నిర్మాణం వర్చువల్గా శంకుస్థాపన చేసిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఇక మీ పిల్లల చదువుల బాధ్యత నాది, వైకాపా హయాంలో వేధింపులకు గురైన అల్లాభక్షకు లోకేష్ హామీ, ఉండవల్లి నివాసానికి పిలిపించుకొని మాట్లాడిన మంత్రి. కాలేయ సమస్యతో బాధపడుతున్న చిన్నారికి అండగా లోకేష్, ధన్యవాదాలు తెలిపిన తల్లిదండ్రులు. మంగళగిరి ఎయిమ్స్లో ర్యాగింగ్, జూనియర్ వైద్య విద్యార్థి ఆత్మహత్యాయత్నం, 13 మందిపై సస్పెన్షన్ వేటు, వీరిలో డీన్ కుమారుడు. మంగళగిరి ఎయిమ్స్లో సీనియర్ల ర్యాగింగ్ తట్టుకోలేక ఓ జూనియర్ వైద్య విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఇందుకు బాధ్యులైన 13 మంది సీనియర్ విద్యార్థులను సస్పెండ్ చేసిన యాజమాన్యం ఈ వ్యవహారంపై విచారణ చేపట్టి పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. వీరిలో ఎయిమ్స్ డీన్ కుమారుడు కూడా ఉన్నట్టు తెలిసిందంట. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు. నా చిన్నప్పటి నుంచి చదువుతున్నా. నేను దాదాపుగా 8th 9th ఆ టైంలో కూడా పేపర్ బాయ్గా పనిచేసేవాడిని. అప్పట్లో కూడా ఏమైనా వైద్య శాఖకు సంబంధించి ఏమైనా మీటింగులు జరిగితే వైద్య శాఖ మంత్రి ఫస్ట్ చెప్పే మాట ఇదే, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలనే చెప్తారు ఏ మీటింగ్ జరిగినా. ఇప్పటికీ అలాగే ఉంది. దాదాపుగా 25 ఏళ్ళు దాటింది, ఇప్పటికీ ప్రభుత్వ వైద్య సేవలు అలాగే ఉన్నాయి. వాటిని డెవలప్ చేద్దామని ఏమైనా ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చిన వారం రోజుల్లోనే అవి పనిచేయలేదని చెప్పేసి బయటకు రాసేస్తారు. వాటిని డెవలప్ చేద్దామా, అన్ని మందులు పెడదామని మందులు పెట్టినా వాటిని బయటకు ఇచ్చేస్తారు. ఇదంతా మారేది కాదు. ఈ వ్యవస్థ కుళ్ళిపోయింది. ప్రభుత్వ వైద్యశాలల్లో ఇంకా ప్రభుత్వ స్కూల్స్ బాగు చేయొచ్చు తప్ప ప్రభుత్వ వైద్యశాలలను మాత్రం ఎవరు బాగు చేయలేరు. జీఎస్టీ వసూళ్లు రై జూన్లో రికార్డు స్థాయిలో పన్ను రాబడి. జీఎస్టీ శకం ప్రారంభమైన తర్వాత రాష్ట్రంలో ఇదే అత్యధికం. తొలి త్రైమాసికంలోనూ అధిక జీఎస్టీ పన్నుల వసూలు, కిందటి ఏడాది కన్నా ఎక్కువ. ఓకే,
ఇక 30 ఏళ్లుగా దుస్తులు అమ్ముతూ ఇప్పుడు దొరికారు. రాయచోట్ల చిక్కిన 2 ఉగ్రవాదులు. అడ్వాణి రథయాత్ర బాంబు పేలుడు, ఇతర కేసులో నిందితులు. అమ్మున 1995లో పార్సెల్ బాంబు పేలుడు, 1999లో చెన్నై, కోయంబత్తూరు, తిరుచి, కేరళలో చోటు చేసుకున్న పేలుళ్లలో వీళ్ళు నిందితులుగా ఉన్నారంట. వాళ్ళు 30 సంవత్సరాల నుంచి కూడా రాయచోట్లో ఉండిపోయారంటండి బట్టలు అమ్ముతూ. నేడు కోర్టుకు చివరెడ్డి పిఎల్ బాలాజీ యాదవ్, నవీన్ కృష్ణను విజయవాడ తీసుకొచ్చిన సిట్. ఓకే. బాలికకు ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులు. ప్రశ్నించేందుకు వెళ్లి వారిపైన దుష్ప్రవర్తన, ఆగ్రహంతో అతనికి దేహశుద్ధి చేసిన మహిళలు. వరికుంటపాడులో జరిగింది. విద్యార్థులను సన్మార్గంలో నడపాల్సిన ఆ గురువు దారి తప్పాడు. ఓ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. పైగా దీన్ని ప్రశ్నించేందుకు వెళ్ళిన మహిళలను అవమానిస్తూ మాట్లాడాడు. దాంతో ఆగ్రహించిన వారు అతనికి దేహశుద్ధి చేశారంట. ఇటువంటి టీచర్ల వలన పాప మా వృత్తిలోనే అపనమ్మకం. సరే, ఇది పక్కన పెట్టి సాక్షికి వెళ్దాం. సాక్షిలో సుపరిపాలన కాదు, సూపర్ మోసపు పాలన. ఏడాదిలోనే రాష్ట్రాన్ని పతనం అంచులకు చేర్చిన చంద్రబాబు. సూపర్ 6 సహా 143 హామీలు ఎగ్గొట్టారు అని ఒకటి రాశారండి. ఈ ఎన్నిసార్లు రాస్తారు ఇది? వారంలో 4-5 రోజులు ఇవే వార్తలు. హామీలు ఎగ్గొట్టారు, హామీలు ఎగ్గొట్టారు. 81,900 కోట్లు ఆపేశారు. 83,700 కోట్లు పేదలకు రావాల్సింది ఆపేశారు. ఇంత తప్పు చేశారు, అంత తప్పు చేశారని ప్రజల్లో లేదు. ప్రజల్లో ఎప్పుడైనా సరే మీడియా ఎలా పనిచేయాలంటే, మీడియా కానీ ప్రతిపక్షం కానీ ప్రజల్లో ఒక ఒపీనియన్ ఉన్నప్పుడు, ప్రభుత్వం పట్ల ఒక ఒపీనియన్ వచ్చినప్పుడు దానిని సమర్థిస్తూ, దానిని ఉదహరిస్తూ, దానిని ఉటంకిస్తూ వీళ్ళు వార్తలు రాస్తే నిజమే, సాక్షిలో రాసింది నిజమే అని అనుకుంటారు. కానీ ప్రజలలో లేని ఆలోచనను వీళ్ళు ఎంత రాసి ఎంతవరకు చూపించగలరు? వీడు పిచ్చి వార్తలు ఇలాగే రాస్తారని అనుకుంటారు. ప్రస్తుతానికి సాక్షి దశ అలాగే ఉంది. ఏం రాయాలో తెలియక వారంలో 4 రోజులు హామీలన్నీ గుర్తు చేస్తూ ఆ హామీ ఎగ్గొట్టారు, ఈ హామీ ఎగ్గొట్టారు. ప్రభుత్వం వచ్చిన నెల రోజుల నుంచి ఏడుస్తూనే ఉన్నారు. ప్రభుత్వం జూన్ 12, 2024 వస్తే వీళ్ళు జూలై 20 నుంచే రాయడం మొదలుపెట్టారు. పథకాలు ఆపేశారని. ఇంక రోజు చెప్తే ఎలా ఉంటుంది? స్థానిక ఎన్నికల్లో మా వాటా మాకు ఇవ్వాల్సిందే. వాళ్ళ పార్టీకి 80%, వీళ్ళ పార్టీకి 15%, మనకేమో 5% అట. 5% ఓట్లు లేవు కానీ 5% ఇవ్వడమే ఎక్కువ మీకు ఆ మాటకు వస్తే అని అంటారు టీడీపీ వాళ్ళు. కాబట్టి మీరు గట్టిగా అడగొద్దు. ఓటింగ్ పర్సంటేజ్ని బట్టి ఇస్తే మీకు 1% వస్తాయి, కానీ 5% ఇస్తున్నారు కదా, తీసుకోండి అని టీడీపీ వాళ్ళు అంటారు. నేను అనడం కాదు, వీళ్ళు కావాలని రాశారు. మరి కూటమి ప్రభుత్వంలో బీజేపీ నేతలకు ప్రాధాన్యం, గుర్తింపు లేవు. బీజేపీతో పొత్తు లేకపోతే రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉండేవో తెలుసుకోండి. పొత్తు లేకపోతే మీకు ప్రజాప్రతినిధులే ఉండరు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక ప్రకటన సభలో ఆ పార్టీ నేతలు నిరసనగలం. కార్యకర్తలకు గుర్తింపు, గౌరవం దక్కేలా పనిచేస్తా పిఎన్వి మాధవ్. అందరూ ఒకటి రాస్తే వీళ్ళు ఒకటి రాస్తారు. ఇక 1,00,000 కోట్లతో పరిశోధనాభివృద్ధి పథకము, కేంద్ర కేబినెట్ ఆమోదం, ప్రైవేటు పెట్టుబడుల లక్ష్యం. ఓకే. రాజకీయాల్లోకి రౌడీలు వచ్చారు, వాళ్ళే నాయకులుగా తయారవుతున్నారు. నేరస్తులతో రాజకీయం చేయాల్సి వస్తుంది. వివేక హత్య విషయంలో నన్నే ఏమార్చారు. ప్రజావేదికలో సీఎం చంద్రబాబు. ఓకే. ఇక ఐపీఎస్ పోస్టుకు సిద్ధార్థ్ కౌశల్ గుడ్ బై. ప్రభుత్వ వేధింపులు, అవమానాలతో వీఆర్ఎస్కు దరఖాస్తు. అవునా? ఆయన యంగెస్ట్ ఆఫీసర్, ఆయన చాలా షార్ప్. చంద్రబాబు ప్రభుత్వ వేధింపులు, అవమానాలతో విసిగి వేసారిపోయిన ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ తన ఉద్యోగానికి వీడ్కోలు పలుకుతున్నారు. డీజీపీ కార్యాలయంలో ఎస్పీగా ఉన్న ఆయన స్వచ్ఛంద ఉద్యోగ విరమణ కోసం దరఖాస్తు చేశారని పోలీసు వర్గాలు వెల్లడింది. మేబీ వేధింపులు కాదు, వేధింపుల వలన అయితే కాదు. ఆయన మీద ఏం వేధింపులు లేవు పెద్దగా. ఆయనకి డీజీపీ ఆఫీసులో పోస్టింగ్ ఇచ్చారు. యాక్చువల్గా ఆయన ప్రకాశం జిల్లాలో ఎస్పీగా పనిచేసినప్పుడు నేను కూడా అక్కడే ఉండేవాడిని. 2019 ఎలక్షన్ టైంలో ఆయన అక్కడ పనిచేశారు. అప్పుడు అక్కడ ఉండేవాడిని. సో ఆయన వేధింపులు ఏమీ లేవు. కాకపోతే కొంత వైసీపీకి అనుకూలమైన వ్యక్తి అనే ముద్ర ఉంది. ఆయనకు కూటమి గవర్నమెంట్ వచ్చాక కూడా పోస్టింగ్ ఇచ్చారు. కాకపోతే ఆయనకు వ్యక్తిగతంగా చాలా బిజినెస్లు ఏవో ఉన్నాయి, కొన్ని వ్యవహారాలు ఉన్నాయి. వ్యక్తిగత వ్యవహారాల కారణంగా, వ్యక్తిగత కారణాలతో ఆయన రాజీనామా చేసి ఉండాలి తప్ప, పదవీ విరమణ చేసి ఉండాలి తప్ప వేధింపులకి కారణమైతే కాదని నేను అనుకుంటున్నా. అవి అంటే సాక్షి వాళ్ళు రాసేవి మనం ఎలా నమ్ముతాంలే. కానీ తర్వాత గోరుముద్ద కాదు, బాబు బొద్దెంక భోజనం. పాయకరావుపేట బీసీ బాలికల కళాశాలల హాస్టల్లో మంత్రి అనిత భోజనంలో బొద్దెంక. జీవితంలో ప్రభుత్వ హాస్టల్లో భోజనం చేయరు ఇంకా. ఇది రాష్ట్రంలో విద్యార్థుల భోజనం పట్ల ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ అని మండిపడుతున్న నెటిజన్లు. హోంమంత్రి తిన్న భోజనమే ఇలా ఉంటే లక్షలాది మంది విద్యార్థుల పరిస్థితి ఏమిటంటూ విస్మయం. హోంమంత్రి గారు భోజనం చేస్తున్న ప్లేట్లో బొద్దెంక వచ్చిందంట.
దాన్ని బాగా నిన్న సోషల్ మీడియాలో బాగా వైరల్ చేశారు. అది బొద్దింక కాదు అని కొంతమంది అంటున్నారు, బొద్దింకే అని కొంతమంది అంటున్నారు. కానీ ఆమె పట్టుకొని చూపించింది అయితే మాత్రం బొద్దింకే. ఆమె సొంత నియోజకవర్గంలోనే పరిస్థితి అలా ఉంది. ప్రభుత్వ హాస్టల్స్లో ఎలా ఉంది, నేను ఇందాక హాస్పిటల్స్ గురించి చెప్పాను చూసారా, ఎంత మార్చినా ఎన్ని కోట్లు నిధులు ఇచ్చినా మారవని, సేమ్ ఇది కూడా అంతే. హాస్టల్స్ కూడా మారవు. ఇవి కూడా 30-40 ఏళ్ల కిందట ఎలా ఉందో పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంటాయి. ఆ మరుగుదొడ్లు, డోర్లు లేని మరుగుదొడ్లు, సరిగ్గా పనిచేయని ఫ్యాన్లు, కిటికీలు, మొత్తం అంటే ప్రభుత్వ హాస్టల్స్ కూడా అలాగే ఉంటాయి. ఎంతమంది ఎన్నిసార్లు మార్చాలని చూసినా, ఎంతమంది దాతలు ఇచ్చి ప్రక్షాళన చేయాలని చూసినా మారవు. ఎందుకంటే ఇవన్నీ వ్యవస్థీకృతంగా కుళ్ళిపోయిన వ్యవస్థలు అన్నమాట ఇవి. ఈ రెండు ఈవెన్ గవర్నమెంట్ స్కూల్స్ను ఎంతో కొంత కష్టపడితే మార్చవచ్చు. ఒక తరానికి తరం లేపేయాలన్నమాట. నిజంగా ఉన్న పలంగా హాస్టల్స్ అండ్ హాస్పిటల్స్ మార్చాలి అంటే ఒక తరం ఇప్పుడు వరకు అందులో పనిచేస్తున్న మొత్తం అందరినీ బయట పీకి పడేయాలి. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో, ఉద్యోగం పట్ల శ్రద్ధ బాధ్యత ఉండేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిక్రూట్ చేసుకొని వాళ్ళ నైపుణ్యానికి తగ్గట్టు పోస్టింగ్లు ఇవ్వాలి. సో వాళ్ళకి నూరిపోయాలి, బాధ్యతలన్నీ కూడా నూరిపోయాలి. అప్పుడు ఏమైనా మారితే మారుద్ది. ఒక తరానికి తరాన్ని లేపేయాలన్నమాట. కానీ అది జరగదు. ఇక ఈడ్చి పడేశారు. వైద్యుల దినోత్సవం రోజునే వారు గొంతు నొక్కిన ప్రభుత్వం శాంతియుత నిరసన చేస్తున్న యువ వైద్యులపై పోలీసు జులుం. జాతీయ వైద్యుల దినోత్సవం రోజున యువ వైద్యులను చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా అవమానించింది. తమ సమస్యలు పరిష్కరించాలని ఏపీ మెడికల్ కౌన్సిల్ దగ్గర శాంతియుత ప్రదర్శన చేస్తున్న వైద్యులపై పోలీసులు జులుం ప్రదర్శించారు అని ఇచ్చారండి ఒకటి. తర్వాత మహావిషాదంలో 40 దాటిన మృతులు. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పాసిమైలారంలో సిగాజీ పరిశ్రమలో జరిగిన పేలుడులో 40కి పైగా మృతులంట. తర్వాత ఆ ఇంద్రజాలీకుడు ఇక లేడు. ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు ఇంద్రజాలీకుడు, హిప్నోటిస్ట్, రచయిత, సైకాలజిస్ట్ భావరాజు భట్ట వెంకటరామ్ గురించి రాశారు. తర్వాత మరోసారి భూ సమీకరణ ఓకే. తర్వాత సుప్రీంకోర్టులో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు. సుప్రీంకోర్టు చరిత్రలో తొలిసారిగా రిజర్వేషన్ల అమల్లోకి వచ్చి అత్యున్నత న్యాయస్థానంలో ప్రత్యక్ష నియామకాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్లు ఇచ్చారంటండి. ప్రయాణికుల కోసం రైల్ 1 మస్క్ ట్రంప్ వార్నింగ్. ఇది నమ్ముతారా? నమ్మదగిన అంశమేనా? జూన్లో శ్రీవారి హుండీ ఆదాయం 119 కోట్లు అంటండి. రోజుకు సగటున 80,000 మంది దర్శనం. సో జూన్ నెలలో 119.86 కోట్ల ఆదాయం వచ్చిందంట స్వామివారికి. తర్వాత సరిదిద్దలేని దంద. కాకినాడలో వైసీపీ నేత భూదోపిడి. కోట్ల విలువైన భూమిపై కన్ను. కలెక్టరేట్లోని రికార్డులే మార్చేశారు. సామాన్యుల పట్టా భూములను నొక్కేశారు. అసలు యజమానుల స్థానంలో బినామీల పేర్లు. నాడే నిర్ధారించిన జాయింట్ కలెక్టరు. నేడు ప్రభుత్వ పెద్దలకు బాధితుల ఫిర్యాదు. దిద్దుడు నిర్ధారించిన చర్యల శూన్యం. అండగా టీడీపీ నేత, ఆయన కుమారుడు. అదే కదా ఇక్కడ జరుగుతున్నది. అదే వైసీపీ వాళ్ళు ఎక్కడైతే అవినీతి చేశారో వాళ్ళు 1 కోటి రూపాయలు తింటే, అరే బాబు నువ్వు 1 కోటి రూపాయలు తిన్నావు, ఇప్పుడు నీ మీద చర్యలు తీసుకోవాలా, లేదంటే నాకు 30 లక్షలు 40 లక్షలు వాటా ఇస్తావా అని అడిగి వాళ్ళ దగ్గర వాటాలు తీసుకొని వాళ్ళకి అండగా ఉంటున్నారు కొన్ని చోట్ల కొంతమంది టీడీపీ వాళ్ళు, అధికార పార్టీ వాళ్ళు. అదే ఇక్కడ సమస్య. దానివల్లనే కార్యకర్తలు కడుపు మండుతోంది. అరే మేము ఇంత కష్టపడి ప్రభుత్వాన్ని గెలిపించుకుంటే, పార్టీని గెలిపించుకుంటే నాయకులు కలిసిపోతున్నారే అని. అది జరుగుతుంది. చూడండి, తెలుగుదేశం పార్టీ రాజ్యాంగంగా భావించే గ్రంథంగా, పవిత్ర గ్రంథంగా భావించే ఆంధ్రజ్యోతిలో వచ్చింది. వైసీపీ నేత భూ కబ్జా చేస్తే దానికి టీడీపీ నేత అండగా ఉన్నాడనమాట. అన్ని చోట్ల, చాలా చోట్ల ఇది జరుగుతుంది. అందుకే వైసీపీ వాళ్ళకి ఈజీగా పనులు అవుతున్నాయి. కేంద్రం అభ్యంతరాలు అసంబద్ధం. బనకచర్లకు కొర్రీలపై రాష్ట్రం అసంతృప్తి. ద్విముఖ వ్యూహంతో ముందుకు ఈఏసీకి వరద లెక్కల సమర్పణ. గోదావరిలో గత 30 ఏళ్లలో కడల పాలైన నీటి వివరాల సేకరణ, దానికి ప్రూఫ్స్ తీసుకురండి అనాలంట. కొర్రీలు పెట్టాలంటే ఏ రకంగా అయినా పెట్టచ్చు. గోదావరి నుంచి సముద్రంలో కలిసిపోయే నీళ్లు ఇన్ని టీఎంసీలు అన్నారు, దీనికి ప్రూఫ్ ఏంటి, వీడియోలు ఏమైనా ఉన్నాయా కలిసిపోయినట్టు అని అడగాలంట. అడిగేస్తారు ఆపేయాలంటే. గతంలో కేసీఆర్ కేంద్రం తీసిన గణాంకాలు కూడా. చంద్రబాబు ఆదేశం, కేంద్రం తెలంగాణతో రాజకీయ చర్చలు. 10 లేదా 11 కేంద్ర మంత్రులు నిర్మల, పాటిల్తో సీఎం భేటీ. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్తోనూ సంప్రదింపులు. 2 సీఎంలతో భేటీ ఏర్పాటుకి ఇప్పటికే కేంద్రం నిర్ణయం. ఇది ఇప్పట్లో అయ్యేది కాదండి. ఎప్పుడైతే ఇది రాజకీయ సున్నితమైన వివాదంగా మారిపోయిందో వాళ్ళు కూడా, బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఉండరు. బీఆర్ఎస్ను బతికించుకునేందుకే బనకచర్ల. బాబును నన్ను భూతంగా చూపే ప్రయత్నం. బనకచర్ల రాచపుండు పెట్టింది కేసీఆరే.
2016లో అపెక్స్ కౌన్సిల్లో ప్రతిపాదించారు. అసెంబ్లీలో చర్చిద్దాం రండి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. పాపం వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం, వాళ్ళ రాజకీయ గొడవ కోసం, వాళ్ళకేమి కొత్త గొడవ లేకపోయేసరికి బనకచర్ల దాన్ని ఆ రెండు పార్టీలు కొట్టుకు చస్తున్నారు తెలంగాణలో. వాళ్ళు కొట్టుకు చచ్చి మన ప్రాజెక్టును అడ్డుకుంటున్నారు. మూర్ఖులు. ఎన్నికల్లో ఎవరెవరికి ఎన్ని కోట్లు పంచారు, రాజకేశ్వర రెడ్డి వద్ద డబ్బు తీసుకోమన్నది ఎవరు, వెంకటేష్ నాయకుడికి డబ్బుతో లింక్ ఏంటి, ఇవన్నీ ఇందాక చదువుకున్నాం కదా అవే. తర్వాత పెరిగిన ఇంజనీరింగ్ సీట్లు 2 లక్షలకు పైగా అందుబాటులో కంట, అందులో సగానికి పైగా సిఎస్సికే. ఓకే, అక్కడ ఇక్కడ లేరు. బడుల్లో 3.07 లక్షల మంది విద్యార్థులు తగ్గుదల, నమోదు కాకుండా ఇంతమంది ఏమైనట్టు, ప్రభుత్వ ప్రైవేట్ మేనేజ్మెంట్లో ఒకేసారి 1, 5, 6 తరగతుల్లో భారీగా వ్యత్యాసం, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోనూ అదే పరిస్థితి అంటండి. సో బడుల్లో ఉండాల్సిన 3 లక్షల మంది దాదాపుగా లేరంట. ఇక పెరిగిన జిఎస్టీ వసూళ్లు, రైలు సేవలన్నీ ఒకే చోట. ఓకే, మస్క్ను అమెరికా నుంచి పంపించేస్తాం, ప్రభుత్వ సబ్సిడీలు లేకుంటే మస్క్ తన దుకాణం మూసుకోవాల్సిందే, తిరిగి దక్షిణాఫ్రికాకు పోవాల్సిందే. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలు. సూటిగా చెబుతున్న సబ్సిడీలు వెంటనే తొలగించండు అంటూ మస్క్ ప్రతి సవాల్. రిపబ్లికన్ పార్టీ పందుల పార్టీ అంటూ మండిపాటు, కొత్త పార్టీ పెడతానని వెల్లడి. ఇద్దరు ఇగోయిస్టులు. అహం, డబ్బులు బాగా ఎక్కువైపోయి అధికార గర్వం మదం తలకెక్కి ఏం చేయాలో తెలియక సరదాగా టైంపాస్గా గొడవ పెట్టుకుంటున్నారు వీళ్ళిద్దరు. అంతకుమించి ఏం లేదు. కేవలం ఈగో అహం కారణంగా, గర్వం కారణంగా జరుగుతున్న గొడవ ఇది. కాకపోతే ఎప్పుడైనా సరే ఇంత స్థాయిలో బిజినెస్ చేసేవాళ్ళు, ఇంత స్థాయిలో వాణిజ్యం చేసేవాళ్ళు తెలివైన వాళ్ళు అహం ఎక్కువ కాలం ఉండదు. ఎక్కడో దగ్గర కాళ్ళ బేరానికి వెళ్తారు, ఎక్కడో దగ్గర రాజీ పడతారు. ప్లస్ వీళ్ళిద్దరిలో ఒకరి అవసరం ఒకరికి ఉంది కాబట్టి ఇద్దరు ఎక్కడో దగ్గర కాంప్రమైజ్ అయిపోతారు. ఇప్పుడు రాసిన ఇవే మీడియాలు కొన్ని రోజుల తర్వాత ట్రంప్ మస్క్ మధ్య చిగురించిన స్నేహం అని మళ్ళీ రాయాల్సి వస్తుంది అన్నమాట. నెక్స్ట్ పేజీ రావా నెక్స్ట్ పేజీ తీసేస్తా అయితే. ప్రజల ఆయుష్ 85 ఏళ్లకు పెరగాలి, మాతా శిశు మరణాలు తగ్గించేందుకు ప్రణాళికకు వైద్యులపై దాడులు సరికాదు సత్యకుమార్. యశ్వంత్ కుటుంబానికి ఆసరా స్పందించిన గివింగ్ బ్యాక్ టు సొసైటీ. కలెక్టర్ చేతుల మీదుగా టిఫిన్ బండి అందజేత. బాగుంది. విద్యుత్ ప్రమాదాలు బాధాకరం, నియంత్రించేందుకు చర్యలు, తనిఖీ అధికారి జయలక్ష్మి. రైలు సేవలన్నీ ఒకే చోట చెప్పుకున్నాము. హసన్లో హడలెత్తిస్తున్న గుండెపోటు, 40 రోజుల్లో 24 మంది మృతి. కర్ణాటక రాష్ట్రం హసన్ జిల్లాలోనంట గుండెపోటు మరణాలు బెంబేలెత్తిస్తున్నాయి. గడిచిన 40 రోజుల వ్యవధిలో 24 మందికి గుండెపోటు వచ్చిందంట. మూర్తితో మాట, ఇన్ఫోసిస్ది మరో బాట. 70 గంటలు పనిచేయాలని నారాయణమూర్తి, ఉద్యోగులు ఓవర్ టైం చేయొద్దంటున్న ఇన్ఫోసిస్. ప్రాణాలు తీస్తున్న ఒంటరితనం, కుంగుబాటుకు, ఆత్మహత్య తలంపునకు కారణమవుతున్న ఏకాకి జీవనం. ప్రతి గంటకు దాదాపుగా 100 మంది మృతి. చుట్టూ అయిన వాళ్ళున్నా ఏదైనా కష్టం వచ్చినప్పుడు చెప్పుకోవడానికి తన అనుకునేవారు ఒకరు కనిపించిన దురదృష్టవంతులు కొందరు. పట్టించుకునే వాళ్ళు ఎందరున్నా తమను తాము ఒంటరిగా భావించుకునేవారు మరికొందరు. పైకి చూడడానికి ఇది చాలా చిన్న సమస్యగా కనిపించవచ్చు, కానీ ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక పెద్ద సమస్యగా మారుతోందంటండి. వాయుసేన రన్వేనే అమ్మేశారు. పంజాబ్లోని హల్వారా ఎయిర్ ఫోర్స్లోని 15 ఎకరాలను విక్రయించిన తల్లి కుమారుడు. థాయిలాండ్ ప్రధానిపై సస్పెన్షన్ పెట్టు, ఎగిరే రోబో మస్క్ను అమెరికా నుంచి పంపించేస్తే. సరే, ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. నువ్వు వెళ్ళిపో. 1,00,000 కోట్లతో ఆర్టీఐ స్కీమ్ చెప్పుకున్నాం, చంద్రబాబు గారు టూర్ చెప్పుకున్నాం. బనకచర్లపై 11న ఢిల్లీలో సమావేశం, తెలుగు రాష్ట్రాల సీఎంలు సాగునీటి. ఓకే, 2 విడత భూ సమీకరణ గ్రీన్ సిగ్నల్ కూడా ఇందాక చెప్పేసుకున్నాం. బీవీ పట్టాభ్రహం గుండెపోటుతో కొన్నమూత చెప్పుకున్నాం. ఇంధన శాఖలో స్మార్ట్ జోర్, ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార సంస్థలు, బహుళ అంతస్తులకు మీటర్ల ఏర్పాటు, అమృత్ పథక నగరాల్లో ప్రక్రియ ప్రారంభం, లోడుకు తగ్గ కెపాసిటీలు బిగించాలి, స్మార్ట్ మీటర్లు పెడుతున్నారంటండి. త్వరలో జిల్లాలకు, ఆపై పాదయాత్ర. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండండి, కార్యోన్ముఖులై కథన రంగాన దూకండి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. సో ఇవన్నీ ఓకే. ఇక ఈనాడులో ఒకసారి నేషనల్ అంశాలు చూద్దాం. 2024 లోక్సభ ఎన్నికల ప్రాతిపదికన బీహార్లో సీట్ల పంపిణీ, ఎన్డీఏ మహాఘట్ బంధన్ కీలక నిర్ణయం.
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అధికార పక్షమైన ఎన్డీఏ ప్రతిపక్ష మహాగఠబంధన్ సీట్ల పంపిణీకి సిద్ధమవుతున్నాయి. ఓకే, ప్రజావేగు కేసు నుంచి వైదొలిగిన 14వ జడ్జి. వైద్యులు మానవత్వానికి మూల స్తంభాలు. మోదీ సెయిల్లో కోట్ల కుంభకోణం. కాంగ్రెస్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో 100 కోట్ల కుంభకోణం. సెకీలో కూడా జరిగిందండి, దాన్ని కూడా వెలికి తీయండి. దేశంలో చాలా విభాగాల్లో కుంభకోణాలు జరుగుతున్నాయి. కాకపోతే దురదృష్టవశాత్తు వాటిని వెతికి తీసేవాళ్ళు ఒక బలమైన వ్యవస్థ లేదు దేశంలో. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పింది ఎవరు నమ్మరు. అమెరికా బాటలోనే బ్రిటన్. వీసా నిబంధనలు కఠినతరం, భారతీయులపై ప్రభావం. హిమాచల్లో కుంభవృష్టి. ఎడతెరగిన వర్షాలతో హిమాచల్ ప్రదేశ్లో మండీ జిల్లా చిగురుటాకులో వణికిపోతోంది. మధుమేహానికి కొత్త చికిత్స అంటండి. మానవ శరీరంలో అత్యధికంగా ఉండే కొల్లాజన్ అనే ప్రోటీన్ క్లోమ గ్రంథికి నష్టం కలిగించే అమైలిన్ యాగ్రిగేషన్ అనే ప్రక్రియకు గురై టైప్ 2 డయాబెటీస్కి దారితీస్తుందని ఐఐటి బాంబే అధ్యయనంలో తేలింది. సో దీనికి కొత్త చికిత్స దిశగా వెళ్తున్నారు. తర్వాత భద్రతా మండలి అధ్యక్ష స్థానంలో పాకిస్తాన్. ఇంకమ్మ వీళ్ళకి భద్రత అంటేనే తెలియదు. ఎవరి మీద ఎప్పుడు దాడి చేద్దామా, ఎవరి మీద ఎప్పుడు ఏడుద్దామా అని చూస్తారు. వాళ్ళకి అంటే దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టే. సింపుల్గా ఐరాస భద్రతా మండలి అధ్యక్ష స్థానంలో పాకిస్తాన్ ఉంటే దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టే. న్యూయార్క్లో మేయర్ అభ్యర్థి మందానియే. డెమోక్రటిక్ ప్రైమరీలో 50% ఓట్ల సాధన. వచ్చే వారం అమెరికాకు నెతన్యాహు గాజా కాల్పుల విరమణ ఒప్పందంపై ట్రంప్తో చర్చించే అవకాశం. ఇండో పసిఫిక్లో భారత్ కీలక పాత్ర. మోదీతో ట్రంప్నకు దృఢ అనుబంధం అమెరికా. ఓకే, సరే, ఇవ్వండి 4 పత్రికల్లో వచ్చిన వివిధ అంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాతే వెళ్ళండి. మీ ప్రతి లైక్ కూడా ఇంపార్టెంటే. థ్యాంక్ యూ.